హలో గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు మీరు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా. మీరు ఎట్లున్నారు కమెంట్లు చెప్పుర్రి. సో మొత్తానికి అయితే గాలిపల్లి నుంచి మనం వచ్చాం హైదరాబాద్కి. అయితే విలేజ్ సిరీస్ని చాలా ఇష్టంగా చూసారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఇప్పుడు మిస్ అవుతాం అంటున్నారు. హైదరాబాద్లోనే మంచి వీడియోసే పెడతాను, చూద్దురు. ఓకేనా? మళ్ళీ హాలిడేస్లో మళ్ళీ విలేజ్కి వెళ్దాం. సో తర్వాత ఏంటంటే మనకు ఆనుగు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆకులు, పూత కూడా వచ్చింది. చెర్రీ బ్లాసమ్ ఉంటుంది చూడండి వేరే కంట్రీలలో, అలా మన ఇండియన్ చెర్రీ పర్పుల్ బ్లాసమ్ ఇది అన్నమాట కానుగ చెట్టు. చాలా బాగుంటుంది. ఆ ఫ్లవర్స్ కింద పడితే ఎంత అందంగా అనిపిస్తాయో. నాకు ప్రకృతిని ఆస్వాదించడం ఇష్టం. సో వచ్చాక బ్యాగ్లను లోపల పెడతా ఉన్నాం. వచ్చాకనే శేఖర్ డౌట్ వచ్చింది. నేనేమో నా హ్యాండ్ బ్యాగ్ ఊర్లోనే పెట్టాను అనమాట. ఇంటి తాళం హ్యాండ్ బ్యాగ్లోనే ఉండే. వచ్చినాక దానికోసం ఓ పంచాయతీ, హ్యాండ్ బ్యాగ్ ఏదే అక్కడ పెట్టినవా, మరి ఇంటి తాళం ఏది అని చెప్పి బ్యాగ్లను ఎత్తుకుతే తన ల్యాప్టాప్ బ్యాగ్లో తాళం ఉందన్నమాట. సో తర్వాత ఉప్మా వేస్తున్నాను. సో ఒక సైడ్ వేడి నీళ్ళు పెట్టి ఉప్మా వేస్తే ఈజీగా అవుతుంది. ఇల్లు ఏమీ సర్దలేదు, నైట్ డిన్నర్ చేసి పడుకుందామని అంతే. సో రేపు ఈ విండోస్ క్లీన్ చేయాలి, చాలా దుమ్ము వచ్చినాయి కదా, రేపు క్లీన్ చేసేద్దాం. అండ్ వాటర్ నింపుతున్నాను. మన ఊర్లోంచి ఎప్పుడు వచ్చినా కూడా ఇది ఉంటుంది కదా మన వాటర్ ప్యూరిఫైయర్, ఒక 10-20 డేస్ అయితే ఆ నీళ్ళన్నీ పడేసాక మళ్ళీ కొత్త ఫిల్టర్లో వాటర్ వస్తాయి చూడండి, అవి వాడుకోవాలి. సో మొక్కలు కింది బాగానే ఉన్నాయి, పైన దారుణంగా రెడీ అయినాయండి, అంత ఘోరంగా ఎండిపోయి ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే చలో నైట్ అయితే డోర్లు వేసేసుకుందాం. ఈ ఫ్యాను చూపించాను కదా మన పుట్టింటి మెట్టింటి హాల్లో 200 రూపీస్ పడింది. బట్ చాలా బాగా గాలి వస్తాయి. ఎల్ఈడి లైట్ కూడా ఉంది ఇంటి ముందట. తర్వాత అన్నయ్యకి వీపంతను వస్తుందట, రుతుగాడు తొక్కుతున్నాడు. రుతుగాడికి నేను మమ్మీ అన్నట్టే, కానీ వాడికి చిన్నప్పుడు మా అన్నయ్య అంటే చాలా ఎక్కువ ఇష్టం, ఎందుకో తెలీదు. సో మేనమామ మేనత్త అంటే పిచ్చి ఉంటుంది కదా, అట్లా వాడికి మేనమామ మేనత్త ఇద్దరు ఇష్టం. ఉప్మా తొందరగా అయిపోవాలంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేడి వాటర్ ఉంటాయి కదా డైరెక్ట్గా పోసేయండి. ఒక 5 మినిట్స్లో ఉప్మా రెడీ అవుతుంది. ఆల్రెడీ మరిగిన నీళ్ళు కాబట్టి తొందరగా ఉడికిపోద్ది అనమాట. సో నేను చేసిన ఉప్పులో నాకు పొడి ఉప్మా అంటే ఇష్టం. నేను ఎంసీ చదువుకున్న రోజులు నేను బాక్స్లో దాదాపుగా ఉప్మే తీసుకెళ్ళాన్ని, లేకపోతే టమాటో వంకాయ కర్రీ, లేకపోతే ఆలూ ఫ్రై. సో ఒకసారి నేను చేసిన ఆలూ ఫ్రై తిని మా ఫ్రెండ్స్ అందరూ స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చి వామిటింగ్ చేసుకున్నారు. అది వేరే విషయంలేండి, కానీ ఆలూ ఫ్రై చాలా బాగా కుదిరింది. చదువుకునే రోజులో ముచ్చట్లు ఇవి. ఈ వీడియో మా ఫ్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా అవుతారు. సో తర్వాత ఏంటంటే ఇట్లండి, కిచెన్ అంతా గందరగోళంగా ఉంది. ఇంకా ఇప్పుడే ఈ ఓసిడి ఉన్న వాళ్ళు ఇప్పుడు కమెంట్ పెడతారు, ఏంటి ఎట్లా పడితే అట్లే ఉన్నాయని. నేను వచ్చింది 10 o'clockకి రాత్రి. సో ఆగంలో నేను వండుకొని తినన్నా పడుకో అన్నా ఇదంతా సర్దానా మీరు చెప్పండి. సో ముందు మ్యాండేటరీ వండుకొని తినడం, పిల్లలకి తినబెట్టడం, ఆ తర్వాత మిగిలినవి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే లైట్ చెప్పాను కదా నిన్న వీడియోలో, మీకు అనిపించలేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. తర్వాత ఫ్యాన్ కూడా అప్ టు 7 బటన్ వరకు ఉందండి. ఇలా టిక్కు టిక్కు టిక్ అని పోతూనే ఉంటుంది, ఫుల్గా గాలి వచ్చింది. ఇంకా రుతుగాడు మా అన్నయ్య ఎటుంటే అటే, మా అమ్మ కూచి. సో పిల్లలకి ఎగ్గేసాను కదా, ఎగ్గేది కూడా కాలు చూడండి ఎంత దుమ్ము ఉంది. అమ్మ ముందు బెడ్షీట్ మార్చాలండి. సో అంత అయిపోయాక బెడ్షీట్ పడుకునే ముందు బెడ్షీట్ మార్చేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నయ్య మార్నింగ్ 5 o'clockకి వెళ్ళిపోయాడు. అన్నయ్యకి పని ఉంటుందండి, నాకే అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినాడు అనిపిస్తుంది. బట్ నువ్వేనే బస్కి వస్తానా మా అన్నయ్య ఒప్పుకోడు. మనమా ఇప్పుడు కారు కొనలేము, ఆ కారం మనకి ఇత్తలేరు. సో ఏం చేస్తాం, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంట. సో అలాగే కారు కొనే టైం వస్తే అది కూడా ఆగదు. నెక్స్ట్ డే నేను మార్నింగ్ 5 o'clockకి లేచి అన్నయ్యకి బాయ్ చెప్పి పడుకున్నానంటే మళ్ళీ లేవనే లేదు. బయట అంతా శేఖర్ తేజేరు ఊడ్చారు, నాకు అస్సలు చాత నవ్వలేదు. మనం అనుకుంటాం కానీ మనం ఎక్కడ ఎన్ని రోజులున్నా మన ఇంటికి వచ్చి మన బెడ్ మీద పడుకున్నాం చూడండి, అది ఒక రకమైన, అది వేరే టైప్ ఆఫ్ సుకూన్ అన్నమాట. సో అది ఇంకెక్కడ రాదు. బాగా నిద్ర పట్టింది, అసలు బాడీ కాలు చేతులు లేవలేదన్నమాట నాకు. సో ఇది శేఖర్ గారు తీసిన వీడియో అన్నమాట. సో ఇది నెక్స్ట్ డే ఆ రోజు మధ్యాహ్నం వీళ్ళంతా ఊడ్చి అంతా క్లీన్ చేశారు. నేను మధ్యాహ్నం లేసాను. మార్నింగ్ టిఫిన్ కూడా శేఖర్ బయట నుంచి తెచ్చారు. ఏమీ వండలేదు నేను, ఎందుకో అంత లో ఫీవర్ కొట్టినట్టు కాలు చేతులు లాగుతూ. పీసీఓడి ఉన్న పేషెంట్స్కి అంటే మా లాంటి వాళ్ళకి పీరియడ్ ఎంత డిలే అయితే అన్ని రోగాలు, మెయిన్గా అన్ని ప్రెగ్నెన్సీ సింటమ్లు లెక్కనే ఉంటాయి. మనకు ఆ ప్రెగ్నెన్సీ రాదు, కాళ్ళు నొస్తూ ఉంటాయి, కడుపు నొప్పుతూ ఉంటుంది, కడుపు నొస్తూ ఉంటుంది, ఇవన్నీ. సో మన మనీ ప్లాంట్ చూసారు ఎంత ముద్దుగా ఉందో.
సో నేను నైట్ పడుకునే ముందే బెడ్షీట్ మార్చి ఉంటున్నాను అనమాట. ఆ సెల్ఫ్ అవతల చూడకూర్రి బట్టలు చాలా ఉన్నాయి. ఎంత బాగా మడత పెట్టినా మళ్ళీ అట్లే కుక్కుతారు వీళ్ళందరూ. అండ్ ఆ కనిపించి కింద పోయేటట్టుండే చూడండి, అవన్నీ నా బట్టలే, నేను అలా పడతలేను, నేను సన్నగా అవ్వాలా, అవన్నీ ఉతుక్కొని వేసుకోవాలా. సో మొత్తానికైతే ఇల్లు సర్దే టైం వచ్చింది. శేఖర్ ఇల్లు కూడా ఉడిచాడండి, బయట ఉడిచాడంతా క్లీన్గా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మీరు ఆలోచించండి, అందరం ఇంట్లో వెళ్ళి బయట తిరిగి వస్తాం, ఇంటికి వచ్చాక ఎక్కడో అక్కడ పడుకుంటాం. కానీ మనం ఆడవాళ్ళం, మనమే వంట చేయాలి, మనమే బోల్తామండి, ఎవ్రీథింగ్ మనమే చేయాలి. బట్ రెగ్యులర్గా కాకుండా మనకు చేత కానప్పుడు మన హస్బెండ్ మనకు చేస్తారు చూడండి, అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. చేయలేదు అనుకోండి, ఇంకా డబ్బులు పనిపించారనుకోండి, భలే చిరాకు వస్తుంది. అండ్ ఈ ఊరెళ్ళి వచ్చినాక ఏంటో అండి, వీళ్ళందరినీ మనమే సాదాలా, వీళ్ళందరినీ మనమే చూసుకోవాలా, దేవుడు మా నమ్ముకొని ముగ్గురు ఉన్నారా అన్న ఫీలింగ్ ఓ లెవెల్లో నాకు వస్తుంది. సో నాకు ఎందుకో జ్యూసెస్ ఎక్కువ తాగాలనిపిస్తుంది. ఇది స్ట్రాబెర్రీ జ్యూస్ అండి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ ఎక్కడి అక్క అనేరు, నేను సీజన్లోనే తీసుకొని బాగా కడిగి ఫ్రోజన్ చేసుకుంటాను, నాకు కావాల్సినప్పుడు అలా జ్యూస్ చేసుకోవడానికి. కొన్నిసార్లు అయిపోయింది, ఎందుకంటే శేఖర్ ముందు తినకపోయేటోడు, ఇప్పుడు ఆయన కూడా నాకు ఈక్వల్గా జ్యూస్ తాగుతాడు, మొత్తం ఓడిచినాయి. మీకు ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేస్తారా కమెంట్లో చెప్పండి. సో ఈరోజు అర్బన్ క్లాప్ వాళ్ళని బుక్ చేసాము. పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఏం జరిగింది చెప్తాను. మన ఏసీ విషయంలో మనం ఏసీ తీసుకున్నాక ఒక 2 years 3 years బాగా వచ్చింది, ఆ తర్వాత గ్యాస్ తగ్గుతుంది, ఏసీ మునుపు వచ్చినంత చల్లగా రాదు. సో అలా మనం లాస్ట్ ఇయర్ ఏసీలో గ్యాస్ నింపించాం. వాళ్ళు అర్బన్ కంపెనీ నుంచే వచ్చారు, బట్ వాళ్ళు మనకి లేదు, లాస్ట్ ఇయర్ తెలిసిన వాళ్ళని పిలిచాం, ఈసారి అర్బన్ కంపెనీ నుంచి బుక్ చేసాము. సర్వీసింగ్ కోసం ఎప్పుడు అర్బన్ కంపెనీ నుంచే బుక్ చేస్తాం. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే తెలిసిన వాళ్ళని చెప్పేసి ఉంటేను వాళ్ళని రమ్మన్నాము. సో వాళ్ళు ఏం ఫ్రాడ్ చేశారు తెలుసా, మనకి ఏసీలో గ్యాస్ అనేది ఎంత ఉందనేది ఇలాంటి ఒక మెషిన్ పెట్టి చూపిస్తారంట. సో ఈసారి వచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెప్పారు, సార్ మీకు అప్పుడు చూపించారు ఇట్లా అని, చూపించలేదు. సో గ్యాస్ ఎట్లుందనేది ఈ మెషిన్లో డిటెక్ట్ చేస్తారు అనమాట. సో దాన్ని బట్టి మనం గ్యాస్ నింపించడం ఉంటుంది. సో కొన్నిసార్లు వాళ్ళు గ్యాస్ నింపామంటారు, బట్ కొంచెంలో గ్యాస్ లీక్ అవుతూ ఉంటుందట. ప్రాపర్గా చేయకపోతేనే 1-2 yearsలో ఆ గ్యాస్ మళ్ళీ దిగిపోవడం లాంటివి జరుగుతాయంట. సో మేము లాస్ట్ ఇయర్ వేయించాం. మళ్ళీ మేము అప్పుడప్పుడు ఏం వేయం, రెగ్యులర్గా చలికాలం కానీ ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఖచ్చితంగా వేసి నైట్ ఒక 2-3 గంటలైనా వేసుకుంటాం. ఎండాకాలం అంటే అందరికీ నైట్ అంతా ఉంటుంది, బట్ చలికాలంగా మేము ఒక 2 hours 3 hours అయినా వేసుకుంటాం. శేఖర్ అట్లా మొత్తానికి బంద్ చేయొద్దు అన్నట్టు వేస్తూ ఉంటాడు అనమాట. సో అట్లా వాళ్ళు గ్యాస్ నింపామని చెప్పేసి ఫ్రాడ్ చేశారు. ఈసారి మాకు చెప్పాడు అనమాట, సో ఇలా మీకు చూపిస్తారు సార్ అని చెప్పేసి. సో అప్పుడు అనిపించింది నిజంగానే కదా, మనకు తెలియదు కదా వాటి గురించి, మనకు తెలిసిన వాటి గురించి అంటే మనం అన్నీ చెక్ చేస్తాం. సో తెలియని వాటి గురించి ఇలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త, మీరు కూడా ఈసారి ఏసీ సర్వీసింగ్ చేయించుకునేటప్పుడు చూసుకోండి, అందులో గ్యాస్ తగ్గింది సార్ అంటే ఒకసారి చూపించమనండి మనకి రీడింగ్ వచ్చేసి, ఓకేనా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఫ్రీగా రావు. లలిత జ్యువెలర్స్ మాట వినగానే నాకు ఆ లలిత జ్యువెలర్స్ అంకులే గుర్తొస్తారు. సో శేఖర్ ఏంటంటే పిల్లలు ఊర్లో వేల్ఫీ అంటే వేల్ఫీ తినడానికి బయటికి తీసుకొచ్చాడు. సో తేజ్ నేను వేల్ఫీ తింటాం అనుకున్నాం, రుతుగాడేమో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. సో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇది. మీకు ఇది సింక్ అవుతలే కమెంట్లో చెప్పండి. రుతుగాడు ముందు ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, శేఖర్ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. తీరా వచ్చాక ఋతువాడికి ఐస్ నచ్చలే, మ్యాంగో ఐస్ క్రీమే తింటా అన్నాడు. ఓకే వేల్ఫీ ఫస్ట్ తిన్నా అన్నాడు, నాది వచ్చింది, నాకు వేల్ఫీయే కావాలన్నాడు. సో అట్లా మేము ఎప్పుడు రెగ్యులర్గా ఏం తినము, బట్ నాకు వేల్ఫీ నచ్చుతుంది. అంటే సెపరేట్గా నేనే తినేటట్టు ఉండదు, నాకు బుక్ ఇచ్చి పిల్లలు తినబెడతాం. మరీ 2-3 కొందాం 140 రూపాయలకి ఒకటి. ఇప్పుడు మీరు అనుకునేరు అంత పీస్ ఏంటి, అంత కంజూస్ ఏంటి కళ్యాణి అని. 140 రూపీస్ అవసరమా అనిపిస్తుంది, పిల్లల విషయంలో అవసరమా అనిపించదు, అవునా కదా. ఒకప్పుడు పెద్ద పెద్ద చాక్లెట్లు తినే మనము మన పిల్లలు వచ్చాక 60 రూపాయల 90 రూపాయలు అవసరమా అనుకుంటాం, అవునా కదా. ఎంతమంది సింక్ అవుతారో కమెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, సడన్గా వర్షం పడ్డట్టు అయింది. సో శేఖర్ వచ్చేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోదామంటేను ఇంటికి వచ్చేస్తాం అనమాట. మా రిత్తుకి నాకు బయట తిరగడం అంటే చాలా ఇష్టం. మాకేం కొనియకండి, మాకేం ఇప్పించకండి, బయట రోడ్డు మీద జనాల్ని చూపించండి, ఒట్టిగా బండి మీద అటు ఇటు తిప్పండి చాలండి. మా ఇద్దరికి అంతే. మేము అది శేఖర్ అన్నాం, ప్లీజ్ డాడీ ఏం తీసుకోండి, నేను ఒట్టిగా తీసుకుపో అంటాడు. నేను అంటాయి అబ్బాయి ఒట్టిగానే వెళ్తున్నావు కదా, వెనకాల సీట్ ఖాళీ ఉందిగా, నేను పడి వస్తాను కదా అని నేను అంటాను అనమాట. ఉన్నది ఒకటే జిందగీ, ఇప్పుడు పనే కాదు, ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ టైం మళ్ళీ రాదు. సో
ఎంజాయ్ ద మూమెంట్ అన్నట్టుగా ఉంటాయి నా థాట్స్. తర్వాత ఏంటంటే ఇక్కడ పుట్టింటి మెట్టింటి హాల్ షూట్ చేశానండి. ఏంటి అన్ని స్పెషల్స్ చేస్తున్నావు? ఏం స్పెషల్? స్పెషల్ కాబట్టి స్పెషల్ వస్తుందా? ఇంత పెద్ద గ్యాప్ బాగానే వస్తుంది, కానీ అందులో వేస్తారు కాబట్టి అట్లా ఇచ్చుకోపోతాడు. చూడు ఎట్లా ఇచ్చుకోపోతుంది, నాకు ఇంకా రావట్లేదు మరి ఏమో, కానీ విచ్చుకుపోతుంది. మేబీ ఒక 5 నిమిషాలు ఆరాలు కావచ్చు. లేదు, పిండి మెత్త ఉంది. అర్థం అయితే చపాతి పిండిలా ఇస్తుంది చూడండి. ఉల్లాకు సరే, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు సడన్గా? ఎందుకంటే మన ఇంటికి రాబోతున్నారు స్పెషల్ గెస్ట్. అదేంటో రేపు మీరే చూడొచ్చు, ఆర్ ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తాను. సో రేపు స్పెషల్ చెప్తాను. నాకు అసలు చాలా నవ్వట్లేదు, నేను లేవనలేదు బెడ్లోంచి. ఇవాళ ఇట్లా 2 రోజులు బౌల్ ఉంటే అన్నితో మీకు కిచెన్ అంతా కడిగి అంతా సెట్ చేసుకొని సడన్గా స్పెషల్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈరోజు స్పెషల్ చూపిస్తాను. ఓకే, గారెలు చేస్తున్నాను. ఇటు ఇది చేయడం బాగానే చేస్తున్నా, కానీ నాకు అందులో వేసి వస్తలేదు. కొంచెం మెల్లగా వేయాలి. ఎప్ప చిరాకు, చిన్నది ఎత్తాము, పెద్దది ఎత్తే అట్లా అవుతుంది. అప్పంచెల్లి చిరాకు వస్తుంది. బుజ్జిది అయితే మంచిగా వేస్తుంది. అండ్ నా గారెలు మరీ సన్నగా ఏం రావు. మా అత్తారింట్లో గారెలు వేసినప్పుడు మా రమ్మి అత్తమ్మ వేస్తారు. నేను కూడా వేస్తా, నేనే వేస్తాను. నువ్వు వేస్తావు, నేను గోలిచ్చే వరకే. సో ఇంత ఇట్లుంది అనుకో, బాగానే వస్తుంది. సో నేను ఏది చేసినా కూడా మా ఇంట్లో కిలోల కొద్దీ 1/2 కిలోలు అట్లా చెయ్యం, గ్లాస్తో కొలిసి చేస్తాము. సో ఇది గారెల పిండి రెసిపీ అడిగిన వాళ్ళ కోసం చెప్తాను. ఇలా నువ్వులు పల్లీలు దంచేసిన, ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు మర్చిపోయానులేండి, జీలకర్ర, పల్లీలు, నువ్వులు, శనగపప్పు నానబెట్టింది వేయాలి, ఉప్పు, కారం, జీలకర్ర, అంతే. అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి అంతే. తర్వాత నేను పెట్టాను మా ఆయనకి ఎంతో ఇష్టమైంది, ఆయన వచ్చేటోళ్ళకు కూడా ఇష్టమైన సర్వపిండి. సో సర్వపిండి నేను మంచిగా 2-3 రోజులకి అయితే పెట్టిన. ఇది నిలువ ఉంటుంది. సర్వపిండిలో మాత్రం ఎక్స్ట్రాగా ఆనియన్ వేస్తాను. తెలంగాణ స్పెషల్ సర్వపిండి విత్ ఆనియన్. ఒకసారి రెసిపీ పెట్టచ్చు కదా సబ్స్క్రైబర్స్ కోసం. పెడతాను కానీ ఇవాళంతా హరిబరి అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్, ఏదైనా కానీ ఎప్పుడు స్పెషల్ ఏం చెప్పిన నా స్పెషల్ చెప్పు. ఫాస్ట్గా చేస్తావు. నేను స్టార్ట్ చేసిన 8:30కి స్టార్ట్ చేస్తా. సర్వపిండి 8కి స్టార్ట్ చేస్తా. 8:45 వరకు అయిపోయింది అన్ని గిన్నెలు. అండ్ ఈలోపు నేను అన్నం వండేస్తాను. ఈరోజు కర్రీ చూడు, చాలా రోజుల తర్వాత మా ఇంట్లో వంకాయ మసాలా నాకు చాలా ఇష్టం. కాకపోతే మా వారికి ఎక్కువ ఇష్టం ఉండని నేను చేయను. అదేంటోనే పెళ్ళైనాక మీకు నచ్చినా చేస్తాం, వండేది మేమే అయినా. నేను చేసుకో వద్దన్నా, ఎవరు తిన్నారు కదా మళ్ళీ. కానీ ఇంకో విషయం తెలుసా, నువ్వు వచ్చే స్పెషల్ గెస్ట్ కోసం ఇది చేస్తావు, సరపిండి చేస్తావు నేను గెస్ చేసిన ఆల్రెడీ. ఎట్లా? నాకు తెలుసు కాబట్టి. సో గెస్ట్లు అంటున్నాను అనుకుంటున్నారు కదా, రేపు వస్తాడా స్పెషల్? మేబీ ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఊరు నుంచి వచ్చాక ప్రాపర్గా ఏ వ్లాగ్ షూట్ చేయలేదు. ఈరోజే నేను అత్తింటి హాలు, మమ్మీ వాళ్ళ ఇంటి హాల్ షూట్ చేస్తాను అనమాట. ఇవి చూడండి, ఇది పిండి. మీరు చెప్పండి ఏదైనా మిస్టేక్ పోయిందో. నాకు తెలిసి పిండి లూజ్ అయింది, బట్ అప్పటికప్పుడే ఒక్కొక్కటి వేసుకుంటూ వేయడం నాకు కంఫర్ట్గా ఉంది. ఇది ఎందుకు ఇరుగుతుంది? ఓకే, సో ఏదైనా కానీ నేను వ్లాగ్స్ యాడ్ చేయను. అండ్ ఇవి ఉన్నాయా, ఇవి ఆ స్పెషల్ గెస్ట్ నేను కొట్టుకుంటూ తింటాను. ఇవో ఇలా రుత్తుగాడు స్వీట్ తినిగో పడేసింది. ఇవో 2 మోతిచూరు తిని అందులోనే పడేసింది. సో ఇదండి. అండ్ మీరందరూ నోరు తిప్పి చేసుకోండి, ఎందుకంటే గెస్ట్ వస్తారు కాబట్టి. నాకు బాగా ఇష్టం ఉండే ఒకప్పుడు నేను వీడియోస్ తీస్తున్నాను అని చెప్పేసి నన్ను స్వీట్ తింటున్నాను. వారానికి స్వీట్ డబ్బా మొత్తం తినేదాన్ని. మా శేఖర్ షుగర్ వస్తుంది, మీ డాడీ వాళ్ళకి షుగర్ ఉంది, నీకు వస్తుంది అన్నవో వినకుండా స్వీట్ బాక్స్ ఒకటి 1/4 కేజీ 1/2 కేజీ తెచ్చుకొని వారం మొత్తం ఒకదాన్ని తినేదాన్ని. అట్లీస్ట్ నాకు స్వీట్ టూత్ వల్ల నేను అన్నం తిన్నా కూడా ఏదైనా స్వీట్ చేసుకున్నాను. ఏమైంది మళ్ళీ పంచాయతీ సైడ్ చూసినా. సో అట్లా అని నేను స్వీట్ తిన్న మనిషి, ఎందుకంటే నాకు గొంతు సెట్ పోతుందని చెప్పేసి. సో అంతే, ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడేం కంటిన్యూ చేయను, రేపు చూద్దాం మీకు. ఓకేనా? బాయ్, రేపు కలుద్దాం.